నమస్కారం అండి. నమస్తే. రఘునందనచారి. రఘునందనచారి బాగుంది పేరు, చాలా పెద్ద పేరు అది. మా అమ్మమ్మ పెట్టిన పేరట. కుల సంఘం ఎందుకు? ప్రశ్నించటానికే కుల సంఘం. మా హక్కు మాకు. కుల సంఘం అంటే ఇది కేవలం కులం ఇంటి వరకే కులము, మా కడప వరకే కులము. కులం దాటిదంటే బీసీ. మీరు రాజకీయ పార్టీలో వెళ్తే ఈ సంఘ సంస్కర్తగా వెళ్ళాలంటే రాజకీయ పార్టీలు బెటర్ కదా, ఈ కుల సంఘాలు ఏంటి? లేదండి, రకరకాలుగా స్వలాభాలు ఉంటాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. సో స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అని పెడతారు. అవును, అది దాని మీద మీరేమంటారు? 42% రిజర్వేషను అనేటువంటిది అదొక పెద్ద మోసం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ప్రభుత్వం కూడా అందుకే పోరాడుతుంది కదా. ఏది పోరాడుతున్నారు? ఎక్కడ పోరాడుతున్నారండి? ఇవన్నీ నాటకాలండి, ఇవన్నీ బూటకాలండి. 42% సక్సెస్ కాదని తెలుసు. వీళ్ళతో మళ్ళీ అగ్రకులాలతో కేసు వేపిస్తాననే సంగతి ఆయనకు తెలుసు. కేసు వేపించింది కూడా. ఇప్పుడు మీరు ఆరోపణ చేస్తున్నారు, ఒకవేళ ఆరోపణ కాదండి, నిజమిది సార్, నిజమిది. వాళ్ళు రేవంత్ రెడ్డి మనుషులా? ఎవరు వాళ్ళు? రేవంత్ రెడ్డి మనుషులే కదా. మరి 42% రిజర్వేషన్ రాకపోతే ఏం చేస్తుంది? మీ సంఘం నుంచి పోరాటం చేస్తాం మేము. ఎందుకంటే ఒక చట్టం ఒకటి అది ఉంది, ఇది 50% దాటకూడదని సుప్రీంకోర్టు యొక్క అది ఉంది. కాబట్టి ఆ లోపల చేసిన బాగానే ఉంది, 42% బాగానే ఉంది. మీరు ఇప్పుడు మార్చిలో జనగణన చేస్తారు కదా, అప్పుడు ఒకవేళ బీసీ రిజర్వేషన్ అప్పుడు వస్తుందా? ముందు నీవు ఇచ్చిన అభయమైందో నెరవేర్చు. మీరు ఇది నెరవేర్చండి. కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది కదా, అప్పటిదాకా మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ 5 నెలలు ఒకవేళ పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే పాత లెక్కల ప్రకారం మీకు ఉండొచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ మేము 42% సాధించినాక మేము వదలము. ఆ పోరాటం ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, మేము రాష్ట్ర ప్రభుత్వం మీదనే మొట్టమొదటి, మాకు రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం మీదనే పోరాటం చేస్తాం. రాజ్యాంగ సవరణ జరగాల. అది కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మీరు మద్దతు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వము చేస్తే మాకు ఇదే రకంగా మద్దతు ఇవ్వాలి. మేము ఏ రకంగా ఇవ్వాలి మద్దతు? ఇప్పుడు వాళ్ళు అంటే 42% మా మద్దతు కేంద్రంతో ఇప్పటికీ పోరాడుతున్నారు కదా. ఎవరు పోరాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్నారా? పోరాటం కాదది, అది నాటకం అంటుందని. పోరాటం కాదది. సరే, పోరాటం నాటకం అండి. మేము పోరాటం చేస్తున్నాం. మేము మా 42% మాకు నెరవేరినాక మిమ్మల్ని మేము వదలు. కులగణన సరి అయిన రీతిలో జరగలేదు. మీరు పోరాటం చేసే విధంగా బీఆర్ఎస్ బీజేపీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తే మీరు వాళ్ళతో కలిసి పనిచేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నారు కదా. ఎవరు? మీరు. అవును, పోరాటం. అవును. మరి బీఆర్ఎస్ బీజేపీ తోటి కలిసి పనిచేస్తారా? మద్దతు ఇస్తే. నేను రుణమాఫీ కాలేదు, నాకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదు? చేయలేదు, ఆయన చేయటం లేదు. 18,500 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటి జీతాలు ఎంత? 18,500 కోట్లు మాత్రమే వస్తాయి. నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా, దేనికి నేను చేయలేకపోతున్నా. మీరే పరిపాలించండి, మీరే రండి, ఆ గల్లకాడ పెట్టకాడ మీరే కూర్చోండి అని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ మాట్లాడుతుండ్రు కదా, ఇవన్నీ మాకెందుకండి? భారం అవుతుంది కదా. గత ప్రభుత్వం వారు చేసినటువంటి 34% నుండి తీసుకొచ్చి 24%, 23% కాడికి తీసుకొచ్చి ఆ పెద్ద మనిషి దాటవేసేసిండు. అప్పుడు ఎందుకు మాట్లాడలేరు? ఎందుకంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేమని దాన్ని ఇప్పుడు మీకు ఇప్పుడు మీ బీసీలకు ఇంకేం డిమాండ్స్ ఉన్నాయి? పంచాయతీ రాజ్ వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా మాకు హక్కులు కావాలి. మీ ఊర్లో సర్పంచ్ మీద రెడీ చేస్తారంట. అది డబ్బును ప్రజల ధనం కదా, అట్లా కొల్లగొట్టడము. డిప్యూటీ సర్పంచ్ ఒక్కడే తిన్నాడా? సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ అండి. దాని అప్పట్లో నిధులే రాలేవు కదా. మా దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతుంటాయి. మా దగ్గర నుంచి రెవెన్యూ ఆదాయం చాలా ఉందండి. మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయలు ఫండ్స్ మూలుగుతున్నాయి. సర్పంచ్ తల్లి కాంట్రాక్టరే, సర్పంచ్ భారత కాంట్రాక్టరే. మరి అటువంటి అప్పుడు 1,74 లక్షల రూపాయలు ఒక సర్పంచ్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు వసూలు చేయరు? ఎవరిచ్చారు 1,74 లక్షలు? అక్కడ అధికారులు ఏమనట్లేదా? ఎమ్మెల్యే మద్దతు ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యే మద్దతు అని కాదండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లోపం ఉంది. ఇక్కడ నిరంతరం పోరాడతాము. మా హక్కులు సాధించినాక మేము మొదలు. టీనే న్యూస్కు స్వాగతం. మొత్తానికి మన స్టూడియోకి ఇవాళ రఘునందనచారి గారు వచ్చారు. రఘునందనచారి మొత్తానికి ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి కూడా ప్రజెంట్గా బీసీ జాగృతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతను. సో అతని దగ్గర ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
నమస్కారం అండి. నమస్తే. రఘునందనాచారి. రఘునందనాచారి బాగుంది పేరు, చాలా పెద్ద పేరు అది. మా అమ్మమ్మ పెట్టిన పేరట. సంతోషం. రఘునందనాచారి గారు మీ వయసు ఎంత ఉంటుంది? 10th జూలై 1955 అంటే సుమారు 70 సంవత్సరాలు దాటుతున్నాయండి. 70 సంవత్సరాలు. జూలై వస్తే 70 సంవత్సరాలు దాటుతున్నాయి. ఇంకా యాక్టివ్గా ఉన్నారు మీరు. భగవంతుడి మీ సర్వీస్లో సగం జీవితం లేదు నాది. మీ సర్వీస్ అంత జీవితం కూడా లేదు, కానీ ఇప్పటికి ఇంత యాక్టివేట్గా ఉన్నారు ఎలా? అంటే నాకు 2015లో రిటైర్మెంట్. ముందుగా T9 న్యూస్కు నా యొక్క నమస్కారాలు. సంతోషం. నా పేరు రఘునందనాచారి. మీరు అడిగిన ఏదైతే వయసు గురించి, ఆరోగ్యం గురించి అంటున్నారు కదా, అంత భగవంతుని దయ, ఆయన యొక్క హెల్దీగా ఉంటున్నారు. టిప్స్ ఏంటని? అవును, ఆయన భగవంతుడు దయ, ఆయన కృపా కటాక్షాలతో అంతే ఉన్నా. బలంగా ఫుడ్ తింటారన్నట్టు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఓ సూపర్. దురలవాట్లు లేవు. ఒక మిత భోజనం. నేను యోగా చేసుకుంటా. నేను వ్యవసాయం చేస్తా. నేను సూపర్ వ్యవసాయం రైతు నేను. ఇక చిన్న చితక ఇక ఊర్లో కొద్దిగా సేవా కార్యక్రమాలు చేస్తాడు. చిన్న చితక ఆయన బాగానే చేస్తుంటాడు. రిటైర్ అయినప్పటి నుండి చేస్తుంటాడు. తర్వాత పెద్దలు ఆర్ కృష్ణన్న గారు ఆయన ఆధ్వర్యంలో బొరుగుపల్లి కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను బీసీ జాగృతి సేన దాంట్లో నేను జాయిన్ అయ్యాను. కుల సంఘం ఎందుకు? కుల సంఘం అంటే కులానికి జరిగేటువంటి అన్యాయాన్ని, వారి యొక్క హక్కులను కాపాడటానికే కుల సంఘము, ప్రశ్నించటానికే కుల సంఘం. మా హక్కు మాకు. కుల సంఘం అంటే ఇది కేవలం కులం ఇంటి వరకే కులము, మా కడప వరకే కులము. కులం దాటిదంటే బీసీ. కులం దాటిదంటే బీసీ. బీసీ మేము ఇంటి వరకే కులం. ఇంటి దాటిదంటే మేమంతా ఒకటే. చాకలి మంగలి వీళ్ళంతా ఒకటే. గొల్లా కుర్వా మాదిగా వాళ్ళు వేరే ఉంటాం. గొల్లా కుర్వా మాదిగా ఇదంతా బీసీ సంఘం. మేమంతా బయటికి వెళ్ళక అంతా ఒకటే. మేము వారికి మాకు గడప దాటాక మాకేమన్యాయం జరుగుతుంది, మా ఫలాలు ఎందుకు రావటం లేదు అని మేమంతా మమేకమై మేము ఒక సంఘం ఏర్పరచుకొని మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. అది ఎట్లా అంటే, మీరు రాజకీయ పార్టీలో వెళ్తే ఈ సంఘ సంస్కర్తగా వెళ్ళాలంటే రాజకీయ పార్టీలు బెటర్ కదా, ఈ కుల సంఘాలు ఏంటి? లేదండి, రాజకీయ పార్టీ వేరు, మా కుల సంఘం వేరు. రాజకీయ పార్టీ ఎన్నో రకరకాలుగా స్వలాభాలు ఉంటాయి, స్వార్థాలు ఉంటాయి దాంట్లో. ఇది అట్లా కాదండి. స్వలాభము స్వార్థము అనేటువంటిది ఏమి ఉండదండి. బీసీ సంఘాల కొరకు నిరంతరంగా పోరాడేటువంటి మా పెద్ద ఆయన ఏదైతే ఆర్ కృష్ణన్న గారు ఉన్నారు కదా, ఆయన యొక్క బాటలనే మేము నడుస్తున్నాం. ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క దాన్ని మేము పట్టుకొని మేము కూడా ఆయన తోవలో నడుస్తున్నాం. మేము బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించడానికి, బీసీల యొక్క ఫలాలను దక్కించుకోవటానికి. ఎందుకంటే చాలా కాలం నుండి ఏండ్ల తరబడి ఈ 7 పదులు 8 పదులు ఉన్నటువంటి మాకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ఎదుర్కొంటున్నాం మేము. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. సో స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అని పెడతారు. అవును, అది దాని మీద మీరేమంటారు? 42% రిజర్వేషను అనేటువంటిది అది ఒక పెద్ద మోసం జరిగింది. ఎట్లా మోసం జరిగిందంటే, మేము మొదటి నుండి పోరాడుతున్నాము, తప్పకుండా తిరగకుండా పోరాడుతున్న మా పెద్దలు దాన్ని ఏం చేసిందంటే, ఇప్పుడు 42% ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు మేము 42% మేము తప్పకుండా నెరవేరుస్తాము, మేము మీకు కల్పిస్తాము అని హామీ ఇచ్చారండి ఈ యొక్క ప్రభుత్వము. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అందుకే పోరాడుతుంది కదా. ఏది పోరాడుతున్నారు? ఎక్కడ పోరాడుతున్నారండి? ఇవన్నీ నాటకాలండి, ఇవన్నీ బూటకాలండి. పోరాడేటువంటి విధాయకంగా పోరాడతలేడండి ఇతడు. పోరాడేటువంటి విధాయకంగా పోరాడతలేడు. ఎందుకు? ఎట్లా అంటే,
ఇది ఉదాహరణకు తీసుకున్నామండి, తమిళనాడు ఆమె జయలలిత గారు గత ఆమె కీర్తిశేషులు ఏమంటారు ఆమె జయలలిత గారు, ఆమె యొక్క విధాయకము, ఆమె యొక్క పద్ధతి, ఆమె యొక్క దాని ప్రకారంగా వారిని అఖిల పక్షాలని తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళి వారి ముందర వారి యొక్క నినాదాన్ని వినిపించి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వారి ముందర నినాదాన్ని వినిపించి వారిని ఒప్పించి మెడలు వంచి ఆమె షెడ్యూల్ 9లో పెట్టించి వారి చేతనే పెట్టించి సాధించింది. అది ఒక విధాయకం పద్ధతి. వారికి ముందే చెప్పింది, అక్కడి ప్రజలకు చెప్పింది, నేను ఇది చేస్తున్నా, బీసీలకు న్యాయం చేస్తా, నేను వారిని ఒప్పిస్తా, వారిని మెప్పిస్తా అని చెప్పింది, చేసింది. ఈయన అలా చేయలేదండి, ఇట్లా ఈయన చేయలేదు. ఈయన రేవంత్ గారు అట్లా చేయలేదండి. మీకు ఇది ఇష్టము, మీకు నేను సాధిస్తా, నేను చేస్తా అని అన్న తర్వాత ఎన్నో రకాలుగా చేసిండు, ఎన్నో రకాలుగా చేసి ఎట్లా చేసిండు, మోసపూరితంగా ఇవన్నీ తెలుసండి. 42% సక్సెస్ కాదని తెలుసు. వీళ్ళతో మళ్ళా అగ్రకులాలతో కేసు వేపిస్తాననే సంగతి ఆయనకు తెలుసు. కేసు వేపించిండు కూడా. ఇప్పుడు మీరు ఆరోపణ చేస్తున్నారు, ఒకవేళ ఆరోపణ కాదండి, నిజమిది సార్, నిజమిది ఆరోపణ. అవునా కాదా? చూస్తున్నారు కదా, మేము చూస్తున్నాం కదా, సాక్షాత్ మేము చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి మనుషులా? ఎవరు వాళ్ళు? రేవంత్ రెడ్డి మనుషులే కదా. మరి రేవంత్ రెడ్డి మనుషులే వాళ్ళు. ఈ కేసు వేయించడము చేయటం ఇలాంతా ఈయనకు తెలుసు, అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. 42% రిజర్వేషన్ రాకపోతే ఏం చేస్తారు మీరు? మీ సంఘం నుంచి పోరాటం ఇలా? మేము ఉప్పెనలా సార్, ఇది 1969లో మొదలైంది. మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలని నేను అప్పుడు 8వ తరగతి చదువుతున్నా. 1969లో 368 మంది చనిపోయినారు కూడా. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటువంటి నిదానం ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా దానికంటే ఎక్కువ ఒప్పినగా మేము చేస్తాం, మేము పోరాటం చేస్తాం, మేము ఎంతకైనా మేము తెగిస్తాం. మేము ఇప్పుడు అది మేము 42% ఏదైతే నువ్వు అభయం ఇచ్చినావో, ఏదైతే హామీ ఇచ్చినావో వాస్తవమే మాకు మాకు ఇంకా ఎందుకంటే ఒక చట్టం ఒకటి అది ఉంది, ఇది 50% దాటకూడదని సుప్రీంకోర్టు యొక్క అది ఉంది. కాబట్టి ఆ లోపల చేసిన బాగానే ఉంది, 42% బాగానే ఉంది. అది మీరు ఎట్లయితే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మీరు ఇప్పుడు మార్చిలో జనగణన చేస్తారు కదా, అప్పుడు ఒకవేళ బీసీ రిజర్వేషన్ అప్పుడు వస్తుందా? ముందు నీవు ఇచ్చిన అభయం ఏందో నెరవేర్చు, మీరు ఇది నెరవేర్చండి. కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది కదా, పార్లమెంట్ లో కదా. అప్పటిదాకా మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ 5 నెలలు ఒకవేళ పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే పాత లెక్కల ప్రకారం మీకు ఉండొచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ మేము 42% సాధించినాక మేము వదలము. 42% రిజర్వేషన్ మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా మేము మా పోరాటం రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, మేము రాష్ట్ర ప్రభుత్వం మీదనే మొట్టమొదటి మాకు రాష్ట్ర ప్రభుత్వం మీదనే పోరాటం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఏదైతే ఉన్నారో, సీఎం గారు ఉన్నారో, వీరు మరి ఆయన యొక్క అనుచరులు వాళ్ళు అఖిలపక్షం వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్ ఏదైతే ఢిల్లీ ఉన్నది కదా, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి వీరి మా తరపు నుంచి మాకు ఏదైతే హామీ ఇచ్చినో ఆ ప్రకారంగానే మీరు అక్కడ పోయి ఫైట్ చేయండి, వాళ్ళని మెడలుంచండి, మీరు వాళ్ళని ఒప్పించండి, వాళ్ళని మెప్పించండి. రాజ్యాంగ సవరణ జరగాల. అది కాని పక్షంలో ఏదైతే చట్ట సవరణ ఏదైతే ఇది ఉంది కదా, షెడ్యూల్ 9 కదా, షెడ్యూల్ 9 అంటే అదే కదా, చట్ట సవరణ కదా, చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేసినంత వరకు కాదు. ఆ చట్ట సవరణ చేయకుండా ఇదిగో చేస్తున్నా అదిగో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మీరు మద్దతు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వము చేస్తే మాది ఇదే రకంగా మద్దతు ఇవ్వాలి. మేము ఏ రకంగా ఇవ్వాలి మద్దతు? ఇప్పుడు వాళ్ళు అంటే 42% మా మద్దతు ఇదే. కేంద్రంతో ఇప్పటికీ పోరాడుతున్నారు కదా, ఎవరు పోరాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతున్నారా? పోరాటం కాదది, అది నాటకం అంటుందని. పోరాటం కాదది. సరే, పోరాటం నాటకం అండి. మేము పోరాటం చేస్తున్నాం. మేము పోరాటం ఎందుకు చేస్తాం? మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు, ఏమి హామీలు నెరవేరుస్తున్నారు, మీరు ఇచ్చిన హామీ ఏంది, మీరు చేసే ఏం చేస్తున్నారు మీరు? కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయాలి. మా 42% మాకు నెరవేరినాక మిమ్మల్ని మేము వదలం.
మేము వదలం, ఎంతకైనా తెగిస్తాం, మీరు ఏం చేస్తారో చేయండి. మీరు వాళ్ళ దగ్గర వెళ్తారా, మెడలు వస్తారా, మెప్పిస్తారా, ఒప్పిస్తారా, ఏం చేస్తారో మీరు చేయాలి. మీరు కాబట్టి మేము వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడున్న ఏమంటారు విపక్షాలు అంటే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఇంకొకటి మీకు చెప్పవలసింది సార్, మీకు ఏమిటంటే కులగణన సరి అయిన రీతిలో జరగలేదు. అది దాన్ని ఏమంటారు, అది కులగణన చేయలేదు, సరి అయిన రీతిలో చేయలేదు, అది కులగణన చేయలేదు. అది బయట పెట్టండి, అది ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు మీరు ఉద్యమించే విధంగా, మీరు పోరాటం చేసే విధంగా బీఆర్ఎస్ బీజేపీ కూడా వాళ్ళు మీకు మద్దతు ఇస్తే మీరు వాళ్ళతో కలిసి పనిచేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నారు కదా ఎవరు? మీరు. అవును, పోరాటం. అవును. మరి బీఆర్ఎస్ బీజేపీ తోటి కలిసి పనిచేస్తారా, మద్దతు ఇస్తారా? వీళ్ళంతా సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అనే కాడికి వస్తే, బీఆర్ఎస్ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలు ఇతనికి ప్లస్ పాయింట్ దొరికి ఇది ఒక రాజకీయం ఎదిగిండు, సీఎం అయిండు, అయినప్పుడు మాకు హామీలు ఇచ్చిండు, హామీలు నెరవేర్చలేవు, 420 హామీలు, 6 గ్యారంటీలు, వీటితో పాటు ఇది చెప్పాడు, ఏవి సరి అయిన నెరవేర్చటం లేదు. ఆయన ఇచ్చినటువంటి అభయాలు అది ఏమీ నెరవేర్చలేడు. ఊర్లో ఇప్పుడు నేనే ఒక రైతుగా నేను చెప్తున్నా, మీరు ఒక్క 4 రోజులు ఆగండి, మీరు ఇప్పుడు అప్లై చేయండి, మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి నేను రుణమాఫీ కాలేదు, నాకు రుణమాఫీ కాలేదు. ఇలాంటి ఎన్నో ఆడపిల్లలకు 2,500 ఎందుకు కాలేదు? చేయలేదు, ఆయన చేయటం లేదు. ఏమనంటే వారు గత ప్రభుత్వం వారు అప్పు చేసిపోయారు, ఇన్ని లక్షల రూపాయలు అప్పు చేశారు, అన్ని లక్షల రూపాయలు అప్పు చేశారు, 18,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని జీతాలు ఎంత ఎత్తు, ఏమిత్తు 18,500 కోట్లు మాత్రమే వస్తాయి. నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా, దేనికి నేను చేయలేకపోతున్నా, మీరే పరిపాలించండి, మీరే రండి, ఆ గల్లకాడ పెట్టకాడ మీరే కూర్చోండి అని ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా, ఇవన్నీ మాట్లాడుతుండు కదా, ఇవన్నీ మాకెందుకండి? అప్పులు చేస్తే భారం అవుతుంది కదా, అప్పులు చేస్తే భారం అవుతున్నాయి అని చెప్పి ఇవి మా బీసీ మా హక్కులు మాకు కాలు రాయటానికి ఇవన్నీ చెప్తున్నా, మా హక్కులు మాకు కాలు రాయటానికి ఇవన్నీ చెప్తున్నావు కదా, సాకులు చెప్తున్నావు కదా, అంతే కదా. అయితే గత ప్రభుత్వం వారు చేసినటువంటి 34% నుండి తీసుకొచ్చి 24%, 23% కాడికి తీసుకొచ్చి ఆ పెద్ద మనిషి దాట వేసేసిండు. అప్పుడు ఎందుకు మాట్లాడలేరు? ఎందుకంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేమంటే చేస్తారు చెప్పి అని ఇదే దాన్ని ఇప్పుడు మీకు సార్, ఇప్పుడు ఓట్లు వచ్చినాక సీట్ల పైన కూర్చున్న తర్వాత ఇంకా మేమేం చేస్తాం? అయినా మా పెద్దలు మా జాగృతి సేన, మా బీసీ సేన, మా పెద్దలు అప్పటి నుండి పోరాడుతూనే ఉన్నారు కదా, దాన్ని ఎదుర్కొన్నారు కదా, దాన్ని ప్రతిఘటించారు కదా, దాన్ని ఖండించారు కదా. ఏమయ్యా మాకు అన్యాయం చేసినావు అని అడిగిందండి, మా వాళ్ళు అడిగినారు. చాలా పోరాటం చేస్తున్నారు కదా, మొదటి నుండి చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఆ యొక్క రిజర్వేషన్ వచ్చినంత వరకు వదలరు. రిజర్వేషన్ వచ్చినాక మేము వదలమండి, 42% రిజర్వేషన్ వచ్చినాక వదలం మేము. చట్ట సవరణ కావాలి ఏమండి, చట్ట సవరణ కావాలి, రిజర్వేషన్ మాకు మా హక్కులు మేము సాధించినాక మేము పోరాడతాం. మేము ఇంకా మీ బీసీలకు ఇంకేం డిమాండ్స్ ఉన్నాయి? మాకు రాజకీయంగా, ఉద్యోగ రంగంగా, విద్యారంగంగా, రాజకీయ రంగంగా ప్రతి చోట్ల మా హక్కు మాకు ఉండాలి. ఎందుకంటే మేము 69% పైచిలకు మేము ఉన్నామండి. మా ఓట్లు మా తోటి మీకు సీట్లు కావాలి, మీకు ఎమ్మెల్యే పదవులు కావాలి, మీకు పదవులు కావాలి, మీకు మంత్రి పదవులు కావాలి, మీకు అన్నీ కావాలి. కాబట్టి మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి, పంచాయతీరాజ్ వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా మాకు హక్కులు కావాలి, మా హక్కులు మాకు కావాలి. అప్పటి వరకు మేము వదలమండి, మా ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాం మేము. అది సంఘ సంస్కర్తగా మీ ఊర్లో సర్పంచ్ మీద రెడీ చేస్తారంట. అది ప్రజల ధనం అండి, అది ప్రజా సొమ్ము అండి, ప్రజల సొమ్ము అండి. అది ఇది అవినీతి చేసి డబ్బులు ఖర్చు పెట్టి మా బీసీలను మోసం చేసి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎరవేసి మీరు సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ అయ్యి మీరు ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని మీ సొంతానికి ఉపయోగించి మరి అట్టి డబ్బును ప్రజల ధనం కదా అట్లా కొల్లగొట్టడము. డిప్యూటీ సర్పంచ్ ఒక్కడే తిన్నాడా? సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్ అండి, సభ్య కమిటీ వేశారు. కానీ అప్పట్లో నిధులే రాలేవు కదా.
ఎప్పుడు ఎందుకు రాలేదు? మా దగ్గర ఉందండి, మాది పెద్ద పారిశ్రామిక వాడనండి మాది. పెద్ద పారిశ్రామిక వాడ, మా దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతుంటాయి మా దగ్గర. ఆ గ్రామం మీ బహుశా మీరు వినలేదండి. అక్కడ ఇది తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో జడ్చల మండలంలో సెజ్ పోలేపల్లి సెజ్ అంటే చాలా ఇది రెవెన్యూ ఆదాయం ఉన్నటువంటి కంపెనీ అండి. దాదాపు 100-150 కంపెనీలు ఉన్నాయండి. కంపెనీ నుంచి రెవెన్యూ ఆదాయం చాలా ఉందండి. మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయలు ఫండ్స్ మూలుగుతున్నాయి. వారు ఆ కోట్ల రూపాయల ఫండ్స్ లో ఇష్టారాజ్యంగా నువ్వు వాడుకొని బిల్లులు సరిగా పెట్టకుండా చేసిన పనులు వేరే ఉన్నాయి. చేయకుండా బిల్లులు పెట్టి డబ్బులు ఆగేసుకుని సర్పంచ్ తల్లి కాంట్రాక్టరే, సర్పంచ్ భారత కాంట్రాక్టరే. ఏంటండి అడ్డదిడ్డంగా లోపల వేసుకొని ఇలాంటి ఒక కేవలం గ్రామం సమస్య గ్రామంలో ఇట్లా. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను 18,500 కోట్ల రూపాయలు ఇట్లా నేను ఉన్నాయి, ఎట్లా నేను మేనేజ్ చేయలేకపోతున్నా, నన్ను ఏం చేస్తారో చేసుకోండి, ఉద్యోగాలకు ఎట్లా ఇవ్వాలి. మీరు ఆర్ కృష్ణ గారితో కూడా చెప్పారు, మీరు ఉద్యమం చేస్తే ఎట్లానండి, మీ ఇష్టం అండి, మీరే గల్లపేట కాడ కూర్చోండి అని అన్నారు కదా. మరి అటువంటి అప్పుడు 1,74,00,000 రూపాయలు ఒక సర్పంచ్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు వసూలు చేయరు? నేను సీఎం గారికి లెటర్ ఇచ్చానండి. ఎవరిచ్చారు 1,74,00,000? 1,74,00,000 రూపాయలు అన్యాక్రాంతంగా వాడుకున్నారు. ఆ డబ్బులు వాడుకున్నారు. మరి ఆ డబ్బు ఎందుకు వసూలు చేస్తలేరు? వచ్చాయా? రెవెన్యూ రూపకంగా వచ్చినాయి కదండి, మా గ్రామానికి రెవెన్యూ రూపకంగా డబ్బులు చెప్తుంది కదండి. అవును, ఏ పని చేయలేదు. పని చేసిన దానికి వేరే ఉన్నాయండి. పని చేసిన వారిని అడుగుతలేరు, ప్రశ్నిస్తలేరు. పని చేసిన యొక్క ఏదైతే అవి ఉన్నాయి కదా, ఆ పని చేసిన వాటి గురించి అడుగుతలేరు. పని చేయకుండా బిల్లులు పెట్టావు, డబ్బులు తీసుకోవాలి, దాని గురించి అడుగుతున్నాండి. ఒక్కటి కాదండి, గ్రేడ్ 1 ఆఫీసర్లు, గ్రేడ్ 2 ఆఫీసర్లు, గ్రేడ్ 3 ఆఫీసర్లు, గ్రేడ్ 1 ఆఫీసర్లు, గ్రేడ్ 2 ఆఫీసర్లు కూర్చొని నిర్ణయించినటువంటి 1కి 10 సార్లు నిర్ణయించిన ఇది 3 కమిటీ వేసిన, 3 సభ్య కమిటీ వేసిన 1కి 10 సార్లు విచారణ జరిపినటువంటిదే కదండి. అక్కడ అధికారులు ఏమనట్లేదా? అధికారులే కదా నిర్ణయించింది కదా, ఇది నీకు తప్పు చేసినావు, ఈ తప్పు జరిగింది ఇది అని దోషిగా నిర్ధారణ చేసినప్పుడు, ఇప్పుడు ఆ దోషులను తప్పించడం కరెక్ట్ కాదు కదా. తప్పు చేసిన వారు తప్పించడం కరెక్ట్ కాదు కదా, అది ప్రజల ధనం కదా. మరి ఇప్పుడు అంతెందుకండి, ఒకటి మిగతా గ్రామాలలో గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఆయన నిర్వాహకము, వారికి పాపం భార్య పేరు మీద పుస్తలు కూడా అమ్ముకొని గ్రామానికి పెట్టినటువంటి అప్పు చేసి పెట్టినటువంటి వాళ్ళకు ఇప్పటి వరకు వాళ్ళు గగ్గోలు పడుతున్నారు, ఏడుస్తున్నారు, చస్తున్నారు, ఊరేసుకొని చస్తున్నారు. వారికి మా బిల్లులు మాకు ఇవ్వండి అని అంటున్నారు కదా. మరి ఎన్ని సమస్యలు అవి. ఇప్పుడు ఇది పోలేపల్లి కాడ, ఎందుకంటే పోలేపల్లి కాడ రెవెన్యూ ఉంది, ఇది పెద్ద పారిశ్రామిక అవి ఉన్నాయి, దానివల్ల రెవెన్యూ ఉంది. ఆ కళ్ళానికి వెళ్ళి తీస్తా ఉన్నారు, పెడతా ఉన్నారు, తిన్నాడు, పెట్టిండు. పెట్టిన పనికి ప్రభుత్వం వారు అడుగుతలేరు కదా, ఆఫీసర్లు అడుగుతలేరు కదా. మేము కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు అలర్ట్ అయినరు, ఆఫీసర్లు అడిగినరు. అది మా గౌరవనీయులైనటువంటి అనిరుద్ధ్ రెడ్డి గారు బయటకు తీసిండ్రు, ఆయన అనుమానం నివృత్తి అయింది. కాబట్టి ఎమ్మెల్యే మద్దతు ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యే మద్దతు అని కాదండి, నేను ఇంకోటి చెప్తున్నానండి. ఎమ్మెల్యే మేము బీసీ జాగృతి సేన లక్ష్యం ఏంది, మాదేంది, ఆ ప్రభుత్వం వస్తే ఆహా ఓహో, ఈ ప్రభుత్వం వస్తే ఆహా ఓహో కాదు. ప్రజలకు అందవలసిన ఫలాలు, ఎవరికి ఎంత చెందవలసిన ఫలాలు, వాటి గురించి మేము ఫైట్ చేస్తాం. కానీ మేము ఆహా ఓహో అని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, అట్లా కాదండి. కానీ మంచివారు ఎవరు మంచిగా పనిచేస్తే వారిని మేము లైక్ చేస్తాం. మేము మా బీసీ మా ప్రజలకు ఏమి న్యాయపరంగా చెందవలసిన ఫలాలను గురించి మేము లైక్ చేస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏముందండి, అది 60-40 కదండి. వారు పంపేది వాళ్ళు పంపుతున్నారండి, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు కదండి. వాళ్ళు పంపేది వీళ్ళు కొన్ని నెరవేర్చలేరు. వాళ్ళు మొత్తం పైన అవగాహన లోపం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లోపం ఉంది. ఇక్కడ అవగాహన లోపంతో వారు గత ప్రభుత్వం వారు చేసిన తప్పిదాలు, ఈయనకు ప్లస్ పాయింట్ దొరికింది.
ఇంకా కాబట్టి మొత్తం పైన ఈ బీసీ కాడికి వస్తే మా దగ్గరికి వస్తే మా కోట మా యొక్క రాజకీయ పరంగా మా యొక్క విద్యాపరంగా ఉద్యోగపరంగా మా దగ్గరికి వచ్చేసరికి ఇతడి తలపైన అతడు కొబ్బరికాయలు కొడతాడు, అతడి పైన ఇతడు కొబ్బరికాయలు కొడతాడు, ఈ బంధం మీద రాయి తీసుకుపోయి ఆ బంధం మీద పెడతాడు, ఆ బంధం మీద రాయి తీసుకుపోయి ఈ బంధం పెడతాడు. అన్యాయం జరిగేది మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. అయ్యా మరి ఇప్పటిదాకా మేము ఓపిక పట్టినాము, మస్తు పోరాటాలు చేసినాము, మస్తుగా చేసినాము, మా పెద్దలు పోరాటాలు ఆయన జీవితం అలపెరగని పోరాటం చేసిన మా ఆర్ కృష్ణ అన్న గారు ఆయన చేసిన మస్తు పోరాటం చేస్తూ ఇప్పుడు ఓపికలు పట్టినాయి. అయినా మేము ఇంకా ఓపిక పట్టడానికి మాకు పేషెన్స్ నశించిపోయింది. కాబట్టి మా హక్కుల సాధన కొరకు మేము పోరాడుతున్నాం. సంతోషం అండి. మేము స్టేట్ గవర్నమెంట్ మా యొక్క మండలమే కాదు, కేవలం మండలమే కాదు సార్, మా సారు మా పెద్ద ఆయన గారు మరి మా కృష్ణాన్న గారు మరి వీళ్ళంతా కేవలం మా చుట్టూ మా ఇల్లు బాగుంటుందనేటువంటిదే కాదు సార్, మేము స్టేట్ లెవెల్లో అవసరమైతే మా పెద్ద అయిన భారత ప్రభుత్వము దేశం మొత్తము ఆయన చూసుకుంటాడు, ఆయన పెద్ద ఆయన చూసుకుంటాడు. మా పరిధి వరకు మా స్టేట్ వరకు మేము మా బీసీ హక్కుల కొరకు కాపాడుకోవటానికి మేము నిరంతరం పోరాడతాము. మా హక్కులు సాధించినాక మేము మొదలు. సంతోషం. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సక్సెస్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ జాగృతి సేన ఇంకా మీరు సక్సెస్ కావాలి, బీసీ జాగృతి సేన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.